తన శిష్యులతో సమంతక మనోపాఖ్యానం అనే వృత్తాంతాన్ని సాయంత్రం కూడా కథ వృత్తాంతాన్ని చేసుకొని అక్షంతలు నెత్తి మీద వేసుకునే కదా ఆ చెల్లుడు వల్ల వచ్చేటువంటి దోషాలు తెలిసిపోతాయి అని చెప్పి గురువు గారి శిష్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. సత్రాజిత్ అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఆ రాజ్యంలో కఠోరమైనటువంటి పేద భావన వచ్చి క్రమం లేక అందరూ ఆరోగ్యం లేక అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో సూర్యుడి కోసం ఘోరమైన తపస్సులు చేసి సమంతక మణిని పొందారు సత్రాజిత్తు. ఆ మణిని ఎప్పుడైతే పొందారో వాళ్ళ రాజ్యం మొత్తం సుభిక్షంగా తను ఊహించే దానికంటే ఎక్కువగా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఇది తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు వారు సత్రాజిత్తు దగ్గరకు వచ్చి సమంతక మణిని కనుక నాకు ఇచ్చిన ఎడల లోక హితార్థమై నేను ఉపయోగిస్తాను అని చెప్పగా అందులకు అక్కడ ఉన్నటువంటి సత్రాజిత్తు దానికి ఒప్పుకోగా నేను ఈ మణిని ఎంతో కష్టపడి నా రాజ్యం కోసం తపస్సు చేసి సూర్యుని మెప్పించి నేను పెట్టుకున్నాను కనుక ఈ మణిని నేను ఎవరికి ఇవ్వను అని చెప్పగా శ్రీకృష్ణుడు వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తీసుకొని వేటకు బయలుదేరి వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళేటప్పుడు మెడలో వేసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి వ్యాఘ్రము తనపై పడి చీల్చి చెందాలి ఆ మనిషి నోటకు కలిసి వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి బల్లూకము ఆ ప్రసేనుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యాఘ్రం నోటను కలిసి మనిషి తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూసినటువంటి బల్లూకము ఆ వ్యాఘ్రాన్ని కూడా చంపి మనిషిని చేతపుచ్చుకొని తన కూతురు అయినటువంటి జాంబవతి ఆడుకోవడానికి వస్తువుగా ఇచ్చాను. అయితే ఈ ప్రసేనుడు చంపి మనిని కాజేశాడు అనే నీలాపనింద శ్రీకృష్ణుడు వారి మీద పడటం గమనించినటువంటి శ్రీకృష్ణుడు వారు వెంటనే ఆ నీలాపనిందను తొలగించుకోవాలని ప్రసేనుడు చనిపోయినటువంటి అడవికి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉండగా మృగాల యొక్క అడుగుల జాడలను అనుసరిస్తూ ఒక గుహకు చేరుకున్నాం. ఆ గుహలో ఒక పిల్ల మనితో ఆడటం చూసి శ్రీకృష్ణుడు వారు ఆ మనిని తీసుకోవడానికి పోగా గట్టిగా కేకలు వేస్తూ తండ్రిని పిలిచాను. అంతగా జాంబవంతుడు పడుకున వచ్చి శ్రీకృష్ణుడు వారికి ఆ మని కావాలి అంటే నాకు యుద్ధం చేయాలని చెప్పాను. అంతగా శ్రీకృష్ణుడు వారి జాంబవంతుడితో మండలం రోజు పగలు రాత్రి ఆ ఘోరమైనటువంటి యుద్ధాన్ని కలిపాను. అప్పుడు జాంబవంతుడు తట్టుకోలేక రక్తసిక్తమైనటువంటి శరీరంతో మూర్చెల్లిన తర్వాత తనకు గెడ్ను వచ్చి జ్ఞాపకం వచ్చిన. ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరాముని వరం కోరుకోగా శ్రీరాముడితో జాంబవంతుడు ఈ విధంగా చెప్పాడు, రామా నీతో యుద్ధం చేయాలనేది నా కోరిక అని చెప్పినప్పుడు శ్రీరాముడు వారు రాబోయే కాలంలో నీకు ఆ కోరిక తీరుతుంది అని వరాన్ని ఇచ్చాడు. ఆ యొక్క వర ఫలితమే ఇప్పుడు శ్రీకృష్ణుడితో జాంబవంతుడు యుద్ధం చేశాడనమాట. అది గమనించినటువంటి జాంబవంతుడు స్పృహ తెలుసుకొని వెంటనే ఆ శ్రీకృష్ణుడు వారి మీద పాదాల మీద పడి, స్వామి నువ్వే రాముడు అని గమనించలేక నీతో యుద్ధం చేశాను, నన్ను మన్నింపుడు అని చెప్పి తను చేసినటువంటి పొరపాటుకు గాను జాంబవంతుని ఇచ్చి వివాహం చేశాను. మరిని కూడా తీసుకువెళ్ళమని చెప్పి చేతికి ఇచ్చాను. అంతటా శ్రీకృష్ణుడు జాంబవతిని ఆ సమంతక మణిని తీసుకొని సత్రాజిత్తు దగ్గరకు వచ్చి జరిగిన వృత్తాంతం అంతా తెలియజేసాను. సత్రాజిత్తు కూడా తను చేసినటువంటి పొరపాటుకు గాను తన కుమార్తె అయిన సత్యభామని ఇచ్చి వివాహం చేసిన. ఆ విధంగా శ్రీకృష్ణుడు వారు సత్యభామని జాంబవతిని వివాహంగా పొందిన. అప్పుడు ఋషులందరూ శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వెళ్ళి, ఓ పురుషోత్తమ, నువ్వు భగవంతుడు